అమృతప్రాయుడు అందెశ్రీ వాస్తవానికి ప్రాచీన కావ్యాల శృత పాండిత్య ప్రభావం అందెశ్రీని సమకాలీన సాహిత్య ప్రపంచంలో ఒంటరి చేసింది. విద్యాధిక పాటల కవులు అనేకులు జానపద బాణీలతో ప్రభావితమై ఆ బాణీలకు లోబడి పాటలు కైగడుతుంటే ఒకే ఒక్క అందెశ్రీ వారికి పూర్తి భిన్నంగా జానపద బాణీల ప్రభావం కనిపించని సాంప్రదాయ వ్యవహార భాషలో రాసిన తన పాటలకు తనవైన బాణీలతో పాటలు కట్టి తెలంగాణ అంతటా కంచుకంఠమై గర్జించాడు. మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా గంధర్వలోకం నుంచి దిగివచ్చిన వాగ్గేయకారుడు అందెశ్రీ. కులమతాల అణచివేతను గట్టిగా పట్టించుకుంటే అడుగులు అసంకల్పితంగా అటు దిశగా పడతాయనే గ్రహింపు ఉన్నవాడు కనుక పుట్టుక వలన ఎదురైన ఇక్కట్లను అవసరార్థం నిగ్రహించుకొని అప్పటికీ పక్కన పెట్టి స్థానికుడిగా ప్రాంతీయ అణచివేతను పీడనను తన గలంతో ముఖాముఖి ఒంటిగా ఎదుర్కొన్న ధీశాలి అందెశ్రీ. మరి బడి చదువులకు బహుదూరంగా మనుగడ సాగించడం వలన నేటివ్ ఇంటెలిజెన్స్ చెక్కు చెదరకుండా సహజ స్థితిలో మరి ఉండటం వలన స్వాభావితంగా అప్రయత్నంగా అతడు పాటగాడయ్యాడు. పుట్టిన పల్లె చేపట్టిన పనులు అందెశ్రీని కవిగా మరి తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయి. మరి తెలుగునాట పేరెన్నిక గన్న పెక్కుమంది పాట కవులకు అంది వచ్చిన వామపక్ష రాజకీయం అందెశ్రీకి లేకపోవడం మూలన కవి గాయకునిగా ఆయన సామాజిక అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. మరి వామపక్ష భావాజాలంతో ప్రభావితులైన కవులకు ఉండే సైద్ధాంతిక పరిమితి అందెశ్రీకి లేకపోవడం అతని రచనా వ్యాసం గానికి స్వేచ్ఛను ప్రసాదించింది. మరి నిష్కర్షగా చెప్పాల్సి వస్తే అందెశ్రీ అడుగుజాడ జానపదం కాదు, తెలంగాణ అతి శూద్ర జనుల నోట మనం వినే పలుకుబడులు అందెశ్రీ పాటలలో శ్రోతలు అరుదుగా కనుగొంటారు. కారణం అందెశ్రీ సాంస్కృతిక మూలాలు పద్య గేయ దాయంలో ఉన్నాయి. ప్రాచీన కావ్యాల శృత పాండిత్య ప్రభావం అతడిని సమకాలీన సాహిత్య ప్రపంచంలో ఒంటరిని చేసింది. విద్యాధిక పాటల కవులు అనేకులు జానపద బాణీలతో ప్రభావితమై ఆ బాణీలకు లోబడి పాటలు కైగడుతుంటే ఒకే ఒక అందెశ్రీ వారికి పూర్తిగా భిన్నంగా జానపద బాణీల ప్రభావం కనిపించని సాంప్రదాయ వ్యవహార భాషల్లో మరి రాసిన తన పాటలకు తనదైన బాణీలతో మరి పాటలు గట్టి తెలంగాణ అంతటా కంచు కంఠమై గర్జించాడు. తొలినాళ్లలో అందెశ్రీ పద్య కవిత్వం రాసిన దాఖలాలు ఉండటం ఈ వాస్తవాన్ని రుజువు చేస్తున్నది. పద్యం, గేయం, గీతం విధించే ఆంక్షలు నిషేధాలను కాలగతిలో అతిక్రమించి పాటకవిగా పరిణమించిన క్రమాన్ని తనదైన విశిష్ట కవన అస్తిత్వాన్ని సాధించిన క్రమాన్ని అందెశ్రీలో మనం చూస్తాం. మరి గద్దర్, గోరేటి వెంకన్న వంటి అగ్రగామి పాఠకవులలో స్థూల దృష్టికి సైతం కనిపించే జానపద పరిమితి అందెశ్రీలో సూక్ష్మ దృష్టికి సైతం కనిపించకపోవడం, కనిపించినా అరుదుగా కనిపించడం గమనార్హం. మరి ఆ అకాడమిక్ చదువులకు నోచుకున్న కవులు ఒకవైపు పల్లెను వీడి మరి జానపద సంప్రదాయంలో పాట కవులుగా రంగప్రవేశం చేస్తే, మరోవైపు ఏ చదువుకు నోచుకొని అందెశ్రీ పల్లెను వీడని పండిత సంప్రదాయంలో పాట కవిగా రంగమెక్కడం విశేషం. తెలుగు నాట ఇది అత్యంత అరుదైన సందర్భం. మరి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పాలు పంచుకొని వివిధ దశలలో పాటలు రాసి పాడి జనానికి చేరువైనటువంటి హెచ్చు మంది కవులంతా దాదాపు కుల, మత, లింగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అణచివేతపై పాటలు రాస్తూ అందరికందరూ ఒకవైపు జట్టు కడితే అందెశ్రీ ఒక్కడు అందుకు విరుద్ధంగా సామాజిక పీడనల జోలికి పోకుండా తనదైన స్వీయ సాంప్రదాయానికి కట్టుబడి విడిగా ఒంటిగా మెజారిటీకి
అభిముఖంగా నిలుచుని కేవలం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా శాయశక్తులా పాటుపడి చివరికి ఆ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి చూపించాడు. ఈ క్రమంలో తోటి దళిత బహుజన సామాజిక ఉద్యమ వేదికల బాధ్యులకు కంటగింపుగా మారేందుకు కూడా వెనుకాడలేదు. అందుకే అందశ్రీ అవాల్ దర్జా పాటకవిగా నిలిచాడు. మరి వాస్తవానికి ఒక పాట రాయించాడు నేను అందశ్రీ అన్నతో. ఒకటి అన్నాడు, కంచు కంఠాలు అన్నాడు, మన కంచు కంఠమై గర్జించాడు అని ఒక మాట అన్నాడు మన అంబటి సురేంద్రరాజు గారు. మహా అద్భుతమైనటువంటి కవి, అదేవిధంగా మంచి సీనియర్ పాత్రికేయులు, మంచి డాక్టర్, హోమియో డాక్టర్. మరి నాకు కూడా చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా అద్భుతంగా రాశాడు. ఇక కంచు కంఠం అన్నాడు, కంచు కంఠం. ఆ కంచు కంఠం అనేటటువంటి పదం మీద ఒక పాట రాయించాను నేను అందశ్రీ అన్నతో. కంఠాలే మోగుతున్న గంటలుగా మారి పాట పంటలై పండుతుంది నేడురా, తెలంగాణ మంటలై మండుతుంది నేడురా. కంఠాలే మోగుతున్న గంటలుగా మారి పాట పంటలై పండుతుంది నేడురా, తెలంగాణ మంటలై మండుతుంది చూడరా అని చాలా అద్భుతమైనటువంటి పాట రాయించిన. అది కూడా ఎవ్వరికి తెలియదు, నాకు తప్ప. కానీ అలాంటి అందశ్రీ అన్న ఇవాళ లోకాన్ని విడిసి, ఈ సమాజాన్ని విడిసి, ఈ పంచభూతాలను విడిసి పంచభూతాల్లోకి వెళ్ళిపోయి మరి మనందరికీ దూరమైనటువంటి సందర్భంగా మరి డాక్టర్ అంబటి సురేంద్రరాజు గారు చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాశారు. సార్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.